చిన్నదానాతో తెలుగు తెరకు పరిచయమైన రాజా ఆ తర్వాత ఆనంద్ హిట్తో లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇప్పటికీ అదే సినిమా పేరు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ హీరోకి. అడపాదడపా కొన్ని క్యారెక్టర్స్ చేసినా అవి రాజా కెరియర్కి ఎలాంటి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు యాక్షన్ సస్పెన్స్ బ్యాక్డ్రాప్లో అసలు సాంగ్స్ లేకుండా ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే చౌరస్తా. ఈ మూవీ ఓపెనింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. రాజాకి జతగా శృతి అనే కొత్త తెలుగమ్మాయి పరిచయం అవుతోంది. యువరాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించే ఈ మూవీ 2 షెడ్యూల్స్లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. సిన్సియర్గా చేస్తున్న ఈ ప్రయత్నం తప్పక ప్రేక్షకులకు వినోదం పంచుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది యూనిట్. యువరాజ్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ యువరాజ్ నాకు కొంతకాలం నుంచి నాకు బాగా పరిచయం. కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. సస్పెన్స్ అండ్ యాక్షన్ కూడి ఉన్న కాన్సెప్ట్తో చిత్రీకరించబోతున్నారు ఈ సినిమాని. మొట్టమొదటిసారిగా సస్పెన్స్ ఫిల్మ్లో నేను యాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గత ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే అంతా సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ రోల్స్ చేశాను. బట్ ఈ సినిమాలోనే ఒక కొత్త ప్రయత్నం. సినిమా అయిపోయేదాకా ఎవరు చెప్పలేము ఎలా వస్తుందో ఏంటో అనేది ఫైనల్ ప్రోడక్ట్. బట్ కథ వరకు అయితే నేను చెప్పగలుగుతానండి. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద స్క్రిప్ట్. కథ నాకు నచ్చింది. సినిమా కంప్లీట్ అయ్యే వరకు అది ఎంత బాగా వచ్చిందని నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. సో బట్ కథని నమ్ముకొనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మా ప్రయత్నం దేవుడు ఆశీర్వదించాలని మేము నమ్ముతున్నాము. అండ్ వీరిది ఆర్జే ఫిల్మ్స్ బ్యానర్లోని ప్రొడక్షన్ నెంబర్ 3 చౌరస్తా అనే ఈ ఫిల్మ్ నిర్మిస్తున్నారు యువరాజ్ గారు. ముఖ్యంగా నా ప్రయత్నం ఏంటంటే ఇక మీదటి నుంచి మ్యాక్సిమం తెలుగువారు, మన హీరోయిన్స్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ తెలుగు వారితోనే ఒక తెలుగు సినిమా చేద్దామని ఆశయంతో నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అది దేవుడు ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బయట రాష్ట్రం నుంచి చాలామంది వచ్చి తెలుగు సినిమాల్లో స్థిరపడుతున్నారు, కానీ లోకల్ టాలెంట్ చచ్చిపోతుందండి ఇక్కడ. దయచేసి లోకల్ టాలెంట్ని సహకరించండి, సహాయం అందించండి, ఎంకరేజ్ చేయండి, మాకు కాస్తంత పబ్లిసిటీ ఇవ్వండి తెలుగు టాలెంట్కి. అండ్ ఈ ప్రాజెక్ట్ తప్పకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందనే ఆశతోనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాము. హాయ్, దిస్ ఇస్ శృతి రాజ్, తెలుగు అమ్మాయి, తెలుగులో మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ మాకు డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత చాలా ఇష్టమైంది. ఫస్ట్ టైం నేను తెలుగులో చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మన అందరి టీంతో చేస్తున్నానికి చాలా హ్యాపీగా ఉంది. యువరాజ్ అండి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు, ఆర్జే ఫిలిమ్స్, ప్రొడక్షన్ నెంబర్ 3 చౌరస్తా అనే టైటిల్తో మేము ఒక న్యూ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాము. సస్పెన్స్ అండ్ యాక్షన్ అండి. చూస్తున్నంతసేపు కొద్దిగా థ్రిల్గా ఫీల్ అయ్యే మూవీ అండి. నేను ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం చెప్తలేదు. కొద్ది కొత్తదనం చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కొద్దిగా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.